హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ సమీరాస్ లైఫ్. దర్గాకి అయితే వెళ్ళామండి. కడప దర్గాకి ఎంటర్ అయితే అయ్యాము. అది వ్లాగ్ వచ్చేసి ఈరోజు వ్లాగ్. మనం వీడియో చూడబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. అలానే లాస్ట్ దాకా చూసి ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. అలా ఇచ్చినట్లయితే వీడియో కొంచెం మూవ్ అవుతుందండి, ముందుకు వెళ్ళడానికి ఛాన్స్ ఉందన్నమాట. కాబట్టి లైక్ ఇవ్వండి. మా ఆయనకైతే కడపలో ఉన్న ఎల్ఐసి మీటింగ్ అయితే ఉంది, ఖచ్చితంగా తప్పకుండా అటెండ్ అయితే కావాలంట. అలా అని వెళ్తున్నారని మేము కూడా వెళ్ళాము. నేను ఒకటే కాదండి, అక్క వాళ్ళు కూడా వచ్చారు మాతో పాటు. ఇంకా ఆదోని టు కడప అంటే లాంగ్ జర్నీ అవుతుందని 1 డే బిఫోర్ అయితే అనంతపూర్ వెళ్ళాము. అక్కడ నుంచి కొంచెం తగ్గుతుంది జర్నీ అన్నట్టుగా ప్లాన్ చేసుకున్నామండి. మామూలుగా ఎల్ఐసి వాళ్ళకి కడప డివిజన్లో హెడ్ ఆఫీస్ కాబట్టి వాళ్ళకి అప్పుడప్పుడు అక్కడే ఉంటాయి మీటింగ్స్. అయితే ఖచ్చితంగా మీటింగ్కి అయితే అటెండ్ అవ్వాల్సి ఉంటుందన్నమాట. దర్గా బాగుందండి, పీస్గా ఉంది. ఎక్కడైనా కూడా బాగుంటాయి కదా, టెంపుల్స్ అయినా దర్గాస్ అయినా దేవుడికి సంబంధించినటివి పీస్గా ఉంటాయి. కడప దర్గా వచ్చేసి అమీన్ పీర్ దర్గా అంటండి. ఇక్కడికి చాలామంది సెలబ్రిటీస్ కూడా వచ్చి వెళ్ళారు. మీకు అందరికీ తెలిసిందే, ఐశ్వర్య రాయి, అమితాబ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్, మనకి రీసెంట్గా రామ్ చరణ్ కూడా వెళ్ళొచ్చారు కదా. చాలామంది యాక్టర్స్ అయితే అక్కడ అయితే విజిట్ అయ్యి వెళ్ళారండి. ఎందుకంటే అంత మహిమ ఉందంట అక్కడైతే. మనం ఏదైనా అనుకున్నామనుకోండి, మొక్కుంటే ఖచ్చితంగా నెరవేరుతున్న అనే ఒక నమ్మకం అయితే, గట్టి నమ్మకం ఉందని విన్నాము మేము కూడా. అందుకనే ఎలానో వెళ్తున్నారు కదా, ఈయన మీటింగ్ కోసం వెళ్ళి చూసి రావాలనే కోరికతో వెళ్ళాము. ఇది 3-4 టైమ్స్ నేనైతే మిస్ అయ్యానండి మా ఆయనతో పాటు వెళ్ళడం. ఈసారి గట్టిగా ఇంకా ప్లాన్ చేసుకున్నాం అన్నమాట. వెళ్ళాము. ఏ దర్గాలోనైనా మాకైతే లేడీస్ లోపలికి అలో ఉండదు, మెయిన్గా ఉంటుంది కదా, అక్కడికైతే అలో ఉండదండి, జెంట్స్ మాత్రమే వెళ్ళాల్సి ఉంటుంది. ఇంకా రజాకు ఈయన వెళ్ళి ప్రాసెస్ అంతా ఫినిష్ చేసుకొని వచ్చారు. మేమైతే కాసేపు అలా కూర్చున్నాము. చాలా మంచిగా హాయిగా అనిపించింది. మార్నింగే వెళ్ళామన్నమాట. ఇంకా తర్వాత ఎల్ఐసి మీటింగ్ ఉందండి. మీటింగ్ తప్పకుండా వినాలంట. విని ఇంకా ఈవినింగ్ రిటర్న్ కావాలని మా ప్లాను. ఇంకా ఏవైనా దగ్గర కడపలో ఉన్నవి చూసి రావాలని కూడా వెళ్ళాము. కానీ జర్నీ లాంగ్ కాబట్టి టైం కుదరలేదు. ఇంకా అందులో మేము ఎక్కడికి జర్నీ చేసినా మాకైతే వెదర్ సహకరిస్తుండదు. ఈ క్లైమేట్ అయితే కూల్గా ఉందండి, అసలు ఎండనే రాలేదు ఆ రోజు అయితే. ఇంకా అలా ఉంటే మనకు కూడా చాలా బద్ధకంగా ఉంటుంది కదా, ఫీలింగ్ అలా ఉందన్నమాట. మోడమంతా వర్షం వచ్చేలాగా ఉంది వెదరు. కాబట్టి ఇంకా డైరెక్ట్గా అనంతపూర్కే వచ్చేసాము. మేము కూడా ఒక 1 డేనండి, మళ్ళీ రిటర్న్ అయితే ఆదోనికి వెళ్ళాల్సి ఉంటుంది. ఇంకా లియాజ్ కూడా 19th ఎగ్జామ్ అయిపోగొట్టుకొని అనంతపూర్కి వస్తున్నాడు. అక్కడ ఒక హాఫ్ డే ఉండి నెక్స్ట్ డే అయితే రావాలనే ప్లాన్తో వెళ్ళామన్నమాట. నేను మా అక్క కూడా గట్టిగా మొక్కున్నామండి, మేము అనుకున్నవన్నీ నెరవేరాలి అని అమీన్ పీర్ దర్గాలో. నిజంగా అల్లా మాత్రం నెరవేర్చాలి మా మొక్కులని. ఇంకా ఏం మొక్కుంటామండి, పిల్లల కోసమే కదా ఏ పేరెంట్స్ అయినా. మనం ఏ దేవుడికి మొక్కినా స్వార్థం లేకుండా పిల్లల కోసమే మొక్కుంటుంటాము. కాబట్టి దేవుళ్ళు కనుకరించాలన్నమాట. ఇంకా అలా చుట్టూ ఒకసారి ఒక రౌండ్ అయితే వేసాము. ఎంత బాగా కట్టారో అన్నట్లుగా గమనిస్తున్నాం అన్నమాట. మసీద్ అయితే బాగుందండి. ఇంకా అప్పుడు వర్కర్స్ మార్నింగే కదా స్టార్ట్ అయ్యారు క్లీన్ చేయడానికి. అలా మధ్యాహ్నం దాకా అయితే ఉన్నామండి. లంచ్ కూడా అక్కడే పెట్టేశారనమాట, అరేంజ్ చేశారు. ఒక కళ్యాణ మండపంలో అయితే మాకు అకామిడేషన్ మీటింగ్ ఏర్పాటు చేశారన్నమాట వాళ్ళ కోసం. ఇంకా తర్వాత గిఫ్ట్స్ కూడా ఇచ్చారండి క్వాలిఫై అయిన వాళ్ళకి. లగేజ్, ట్రావెల్ సూట్ కేస్ లాంటివి ఇచ్చారు, మంచిగానే పెట్టారన్నమాట. ఇంకా ఇదైతే మసీద్ అన్నమాట, నమాజ్ చేసుకోవడానికి మసీద్ చాలా క్లీన్గా పీస్గా ఉందండి అక్కడైతే. ఇదండి వీడియో, చూసేయండి. మ్యూజిక్ యాడ్ చేస్తున్నాను, చూసేయండి ఫ్రెండ్స్. వీడియో చూసే వాళ్ళల్లో ఎవరైనా వెళ్ళే ఉండింటారు, ఎవరైతేనే కొంతమంది అయినా ఖచ్చితంగా వెళ్ళొచ్చుంటారండి ఈ దర్గాకి. మీరు మొక్కున్నవి నెరవేరాయా అన్నది కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అలానే వెళ్ళొచ్చి చూసొచ్చారన్న విషయం కూడా షేర్ చేయండి. ఇంకా రిటర్న్ అయితే వెళ్ళామండి, వెళ్తున్నాం. బయట అంతా ఇలా ఉందన్నమాట. నీట్గా కింద కూడా మనకి గ్రానైట్ టైల్స్ వేశారు, చూడడానికి లుక్ బాగుందన్నమాట.
దర్గా నుంచి వచ్చే టైంకి అంతా మీటింగ్ అయితే స్టార్ట్ చేశారండి. కాసేపు అయితే కూర్చొని మీటింగ్ అయితే విన్నాము. వీళ్ళకేనండి క్లాసెస్ లాగా అన్నమాట. బిజినెస్ ఎలా చేయాలన్నది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అక్కడైతే.